హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో, ఇది మిక్స్డ్ బ్లాగ్. సో, ఈ మిక్స్డ్ బ్లాగ్‌లో ఆహ్, ఒక ఈవినింగ్ టైంలో నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకోకపోతే అంత చెత్తగా ఉండే. సో, ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ ఉంటే మిల్క్‌ని కూడా నేను హీట్ చేసుకున్నాను. సో, హీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నేను కాఫీ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం. సో, నాకు మా హస్బెండ్‌కి ఇద్దరికి. అండ్ ఈ మిక్సింగ్‌ది నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ నేను కాఫీయే కాదు దాంతో బటర్ మిల్క్ ఏమైనా చేసుకోవచ్చు. సో, చాలా బాగా యూజ్ అవుతది. చిన్న చిన్న క్వాంటిటీస్ చేసుకోవడానికి. సో, ఇక్కడ నేను పాలు తోడుపెట్టడానికి గూడా నేను దాంతోనే మిక్స్ చేసిన. కొంచెం కర్డ్ ఏసుకొని, ఆ కర్డ్‌ని దాంతోని మిక్స్ చేసుకొని, కొన్ని పాలు మిక్స్ చేసుకొని, దాంట్లో అందులో కలిపి పెట్టేస్తే మంచిగా కర్డ్ మిక్స్ అయిపోతది. సో, తోడుపెట్టేసుకున్నాను. సో, ఇక్కడ నేను చూపించేది ఆహ్, దీన్ని గీక్ యోగర్ట్. సో, గీక్ యోగర్ట్ ఏంటంటే, మనం పెరుగు తోడుపెడతాం గదా! దాన్ని ఒక చాలీలో ఏసి ఇట్లా మనం ఒక గిన్నె పైన పెట్టి దానిపైనుంచి ఒకటి కవర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసినామంటే మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా ఒక బౌల్‌లోకి వచ్చేస్తది. అది మంచిగా క్రీమ్ లాగా అయితదనమాట. సో, ఆ క్రీమ్‌లో మనం ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినొచ్చు. అండ్ నేను ఇంతకుముందయితే మ్యాంగో సీజన్‌లో మ్యాంగోని దీన్ని మిక్స్ చేసి మా పాపకి ఐస్ క్రీమ్ లాగా ఇస్తుండే. సో, అది ఐస్ క్రీమ్ అనుకోని తినేస్తుండే. అట్లా ఇంకా మనం ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని తినొచ్చు. సో, దాంతోని ఇంకా చాలా సలాడ్స్ చేసుకోవచ్చు. అండ్ మనం శాండ్‌విచ్ కూడా చేసుకోవచ్చు. కూరగాయలలో కొంచెం కర్డ్ ఏసుకొని, కొంచెం టమాటో సాస్ ఏసుకొని, మిక్స్ చేసుకొని, దాన్ని మనం బ్రెడ్‌లో కూడా ఏసుకొని తినొచ్చనమాట. బ్రెడ్ పైన టోస్ట్ లాగా చేసుకొని తినొచ్చు. ఆర్ శాండ్‌విచ్ చేసుకోవచ్చు. సో, ఎన్నో చేసుకోవచ్చు దాంతోని. సో, దానికోసం నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్‌లో. అయితే ఆ రోజు చేసుకుందామని చెప్పి క్యారెట్ అండ్ యాపిల్ మిక్స్ చేసి జ్యూస్ చేసుకుంటే తాగదేమనుకున్నా పాప నేను. సో, నా దగ్గరికెళ్ళి లాగేసుకొని తను కొంచెం తాగింది. తను తాగేసిన తర్వాత కొంచెం నాకిచ్చింది. సో, ఇద్దరం అలా షేర్ చేసుకొని జ్యూస్ ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాంగో పప్పు చేస్తున్నా. యాక్చువల్లీ మా ఆయన చింతపండు తినడు. సో, చింతపండు తినడు కాబట్టి మ్యాక్సిమం నేను చింతపండు అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నా. కోకోనట్ పులావ్ చేస్తున్నా. సో, నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి కోకోనట్ పులావ్ చేయొచ్చు అని చెప్పిన. సో, అది నేను కోకోనట్‌ని ఇట్లా క్యూబ్స్ లాగా చేసి ఈ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. డీప్ ఫ్రిడ్జ్‌లో. సో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి కొంచెం వదిలేస్తే అది మంచిగా థిక్ కోకోనట్ వాటర్ లాగా అవుతుందన్నమాట. అది మనం కర్రీలో వాడుకోవచ్చు. అండ్ ఇట్లా నేను ఎక్కువ పులావ్ చేస్తా. సో, ఇట్లా మంచిగా కూరగాయలు వేసుకొని మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా నేను మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తాను. మిల్ మేకర్ కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసిన. సో, మా పాప ఉత్తిగానే తినిపిస్తా కాబట్టి దాన్ని కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి గరం మసాలా వేస్తున్నా. సో, గరం మసాలా, కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని మంచిగా స్టీమ్ అవ్వనివ్వాలి కూరగాయలను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మంచిగా లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీకు ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని అండ్ ఈ టైంలోనే నేను కడిగి నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని మంచిగా వెజిటేబుల్స్తో పాటు మంచిగా మిక్స్ చేయాలి. మనం వేసిన గరం మసాలా ఇంకా ఘీ ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి రైస్కి. అండ్ రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. సో, ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ని కూడా మిక్స్ చేసి
వాటర్ పోసేసిన. సో మనం ఎన్ని ఎన్ని గ్లాసెస్ బియ్యం తీసుకుంటామో దాని ఈక్వల్గా ఒక గ్లాస్ ఎక్స్ట్రా మనం కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. అంతే, యాడ్ చేసుకొని అందులో పోసేయడమే. మా పాప కూడా ఇష్టంగా తింటుంది. ఎందుకంటే కోకోనట్ ఫ్లేవర్ ఒక రకమైన కమ్మదనాన్ని ఇస్తుంది రైస్కి. అండ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇదేం స్వీట్గా ఉండదు. నేను ఇంతకుముందు స్వీట్గా ఉండే అనుకున్నా స్టార్టింగ్లో. కోకోనట్ మిల్క్ యాడ్ చేసి ఏదైనా చేస్తే స్వీట్గా ఉంటుందేమో అనుకున్నా. వన్స్ నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు స్వీట్ అనే ఛాన్సే ఉండదు. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది యాక్చువల్గా ఆ పాలతోని. సో అందుకే నేను మంచిగా మనం కొబ్బరికాయలు ఉన్నప్పుడు మంచిగా తీసుకొని మంచిగా జ్యూస్ చేసి మంచిగా క్యూబ్స్ లాగా చేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బయట పెట్టేసుకొని మంచిగా కొద్దిసేపు ఆగినామంటే మంచిగా కోకోనట్ మిల్క్ అయిపోతుంది. సో బయట అమ్మే ఆ పాలకన్నా 100% బెటరు అట్లా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవడం. సో దాని తర్వాత మంచిగా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకొని సో ఇక్కడ నేను ఇంకో రెసిపీ చూపిస్తున్నా. ఇది కూడా టిఫిన్ టైప్లో మంచిగా తినొచ్చు. ఇది బన్సీ రవ్వ అంటారంట. నేను కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్లో లేదో నాకు తెలియదు. సో రవ్వ కన్నా కొంచెం కొంచెం లావుగానే ఉంటుంది. మన బొంబాయి రవ్వ కన్నా కొంచెం లావు ఉంటుంది. సో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ నేనైతే క్యారెట్ వేసుకొని సేమ్ ఉప్మా లాగా పోపు పెట్టేసుకున్న తర్వాత ఇది ఇలా గోధుమ రవ్వ. సో గోధుమ రవ్వ కన్నా కొంచెం సన్నం ఉంటుంది. నేను ఈ కప్పుతోని నేను చూపిస్తున్న కప్పుతోని 2 కప్స్ తీసుకున్నా. సో వాటర్ మాత్రం ఒక కప్పుకి ఒక 1.5 కప్ వాటర్ మాత్రమే పోయాలి. సో నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నా కాబట్టి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసిన. 3 కప్సే పోయాలి. సో ఎక్కువ పోసినామంటే మెత్తగా అయిపోతుంది రవ్వ. సో ఇది రవ్వ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రెగ్యులర్గా చేసుకునే తినేదే ఇది. నైట్ టైంలో చేసుకొని తింటాము. సో నేను దీంతో 2 కప్స్ పోసిన అనమాట రవ్వ. సో 2 కప్స్ రవ్వ పోసుకొని కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని ఇంకా మనం స్టీమ్ చేయాలి దాన్ని. అసలు మళ్ళీ మూత తీయొద్దు. సో మంచిగా ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసినామంటే మధ్యలో ఒక్కసారి కలుపుకొని మనం 10 నిమిషాలు స్టీమ్ చేయాలి. మంచిగా స్టీమ్ అయిపోతుంది. మంచిగా రవ్వ పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో మనం మామిడికాయ చట్నీ అవన్నీ కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది దాని తర్వాత లంచ్ ప్రిపరేషను. సో లంచ్ ప్రిపరేషన్లో నేను దొండకాయ ఫ్రై ఇంకా చామగడ్డ కూర చేస్తున్నా.
సో ఈ దొండకాయ ఫ్రైలో ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని మస్తు టైం పడుతుంది. ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకుంటే కానీ మస్తు టేస్టీగా ఉంటుంది. చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం నేను ఐరన్ కడాయిలో చేస్తున్నా. ఏ కడాయిలోనే చేసుకోవచ్చు. మంచిగా అందులో వేసుకొని జస్ట్ మనం దొండకాయలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. దొండకాయలలో పసుపు వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, ఆర్ సాల్ట్ వేసిన, ఈ 3 వేసినా అందులో నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి కూర కొంచెం ముద్దగా అవుతుంది. సో అట్లా కాకుండా ఓన్లీ మంచిగా ఫ్రై అవ్వాలంటే అందులో ఏం వేయకుండా ఆయిల్ ఇంకా దొండకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం వేసుకోవాలి. అంతే. ఇంకా ఈ 4 వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ కూర. నాకు నేను మా ఇంట్లో మ్యాక్సిమం ఐరనే వాడతా. నాకు ఐరన్ కడాయిలు అంటే చాలా ఇష్టం. అండ్ ఈ ఫ్రైస్కి మాత్రం ఖచ్చితంగా ఐరనే వాడతా. ఇంకా ఈ చింతపండు వేసే కూరలు మాత్రం అందులో చెయ్యను, అందులో చేయొద్దు కూడా. నేను స్టీల్కి మాత్రమే చింతపండు పులుసుకి వాడతాను. అండ్ ఫ్రైస్కి మాత్రం ఐరన్ కడాయిలు వాడతాను. అండ్ అయిపోగానే ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవద్దు కూడా. దాన్ని ఇమ్మీడియట్గా స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ రబ్ చేసుకొని మనం ఎక్కడ పెట్టేసుకోవాలో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి. దాన్ని అన్ని వాటిల్లాగా ట్రీట్ చేయొద్దు. ఎక్కడ పక్కన పెట్టేసి తర్వాత కడిగి పక్కన బోర్లించేసుకొని తర్వాత తీసి చేస్తే అది మొత్తం రస్ట్ వచ్చేస్తుంది. దానికి రస్ట్ వచ్చేసి అది ఫుడ్లో కూడా అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. సో అట్లా కాకుండా మనం ఇమ్మీడియట్గానే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అవి క్లీన్ చేసుకోవాలి అండ్ సీజనింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కానీ చాలా మెయింటెనెన్స్ ఉంటుంది వాటికి. అండ్ ఇక్కడ నేను రైస్ వాటర్ వేస్ట్ చేయకుండా ఎప్పుడు అలా పోసి పెట్టుకుంటా. అండ్ ఈవినింగ్ టైంలో మేము ఐకియాకి వెళ్ళినుండే. సో ఎందుకు ఐకియాకి వెళ్ళినామంటే పాపను ఆడిపిద్దామని చెప్పి మేము గేమింగ్ జోన్కి తీసుకెళ్ళినాము. సో గేమింగ్ జోన్ క్లోజ్ ఉండే. సో క్లోజ్ ఉండే అని చెప్పి ఇంకా దగ్గరలో ఐకియా ఉంటే అలా విజిట్ చేసేద్దామని చెప్పేసి వచ్చినాము. అండ్ మా పాపకు చైర్ కూడా తీసుకుందామని వచ్చినాము. ఈ కబోర్డ్స్ ఇవన్నీ మనకి ఐకియాలో మేము ఇల్లు కడుతున్నప్పుడు ఐకియాలో చాలా కబోర్డ్ కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్ ఐకియాలోనే చూసి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అక్కడ రియాలిటీలో ఏ కలర్ ఎట్లా అవుట్పుట్ ఉంటుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కబోర్డ్ సెలెక్షన్కి ఐకియాకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి. సో మేము ఏమైనా తీసుకోవాలనుకున్నా, ఇక్కడెక్కడ ఏమైనా పెట్టాలనుకున్నా మేమైతే కలర్ కాంబినేషన్స్ మాత్రం ఐకియాలోనే చూసినాము. అండ్ దాని తర్వాత బెడ్షీట్స్ కూడా చాలా బాగుంటాయి ఐకియాలో. కలర్ కూడా మేము ఇప్పటికీ 3 years నుంచి 4 years నుంచి ఒక 2-3 వాడుతున్నాము. అసలు కలర్ కూడా పోవు, చాలా బాగుంటాయి. సో తర్వాత మా పాప యూజ్ చేస్తున్న చైర్ మేము అక్కడి నుంచే తీసుకొచ్చినాము. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and subscribe to my channel. Bye.